దేశాన్ని విధ్వంసం చేయాలని విచ్ఛిన్నం చేయాలని చూసే వారికి జనసేన 11వ వార్షికోత్సవ సభ నుంచి హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఒకరు విధ్వంసం చేయాలని చూస్తే నాలాంటి 10 కోట్ల మంది దాన్ని ఆపడానికి బయటకు వస్తారన్నారు. భాషా ప్రాంతీయ భేదాలు వద్దని, డీలిమిటేషన్ పై దుష్ప్రచారం వద్దు అంటూ తమిళనాడు సీఎంకు సూచించారు పవన్ కళ్యాణ్. భారతదేశాన్ని ఎవరూ విడగొట్టలేరని, అలాంటి కుట్రలు చేసేవారి ఆటలు సాగవన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాదిలో హిమాలయాలపై పరమశివుడు ఉంటే దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగనున్నారని, వాళ్లు ఉండగా ఈ దేశానికి ఏమీ కాదన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే ఈ దేశం నుంచి విడిపోతామని చెప్పిన వాళ్లకు కౌంటర్ ఇచ్చారు పవన్. ఈ దేశం ఏమైనా కేక్ ముక్క అని ప్రశ్నించారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా, ఆంధ్ర ఇవ్వకపోయినా, విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కంట మీ అందరికీ? కట్ చేయడానికి భారతదేశ సమగ్రతని. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. భాషా ప్రాంతీయ భావాలతో దేశంలో విభేదాలు క్రియేట్ చేయవద్దని సూచించారు పవన్ కళ్యాణ్. భాష వేరు, భావం వేరు. మీరు బయట వారు, మేము లోపల వారం. మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే, మా ఇంట్లోనే ఒకళ్ళు, మా అన్నయ్య 6 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు, నేనేమో 5 అడుగులు 9 10 అంగుళాలు. నేను కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది తెల్లగా ఉంటాం. ఏం చెప్తాం దీనికి? అర్థం పర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. రాజకీయ వైరాధ్యాలున్నాయని దేశాన్ని ముక్కలు చేయాలని చూడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. రాజకీయ వైరుధ్యాలు వేరు, ఆ వైరుధ్యాలు ఉండడం సహజం. వైరుధ్యాలు ఉన్నాయి అని నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి. దక్షిణాదినున్న సెంగోల్, ఉత్తరాదినున్న ఢిల్లీ పార్లమెంట్లో ఉంది. ఒకవేళ వైరుధ్యం వస్తే వేర్పాటువాదం విడిపోమని కాదు, అది కాదు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి అనేది నిజం కాదన్నారు పవన్ కళ్యాణ్. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉందని తెలిస్తే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. రూపీ సింబల్ మార్చడం అర్థం లేని నిర్ణయం అని తమిళనాడు సీఎంకు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. డీలిమిటేషన్ ఉంది ఈ రోజున. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా లేదని డిస్కషన్ పెట్టండి. దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను, నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి. దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి, గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి. దేనికైనా ఒక వివేకం, ఆలోచన ఉండద్దా? త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించిన తమిళనాడు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు పవన్. అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. హిందీ బెల్ట్ నుంచి డబ్బులు కావాలి, కానీ ఆ భాష మాత్రం వద్దా అని సూటిగా ప్రశ్నించారు పవన్. తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అయితే హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెబితే ఇంకో భాషను ద్వేషించడం కాదని పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత ట్వీట్ చేశారు.